వంగవీటి రాధ పొలిటికల్ కెరీర్ పై సస్పెన్స్ కొనసాగుతోంది. టీడీపీలో చేరబోనని క్లారిటీ ఇచ్చేసిన ఆయన వైసీపీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తీరు మార్చుకోవాలని జగన్ కు హితవు పలికారు. అటు వైసీపీ నేతలు కూడా కౌంటర్ అటాక్ కు దిగారు. మాటల యుద్ధాన్ని కొనసాగిస్తున్నారు. వైసీపీపై తీవ్ర స్థాయిలో మండిపడిన వంగవీటి రాధాకృష్ణ నెక్స్ట్ ఏంటనేది కృష్ణా జిల్లా రాజకీయాల్లో కాకరేపుతోంది. టీడీపీలో చేరతారని వార్తలొచ్చినా ఆయన వాటిని ఖండించారు. టీడీపీలో చేరబోనని స్పష్టం చేశారు. ఎలాంటి ఆంక్షలు లేకుండా రాజకీయాల్లో కొనసాగుతానన్నారు. వంగవీటి మోహన్ రంగ ఆశయ సాధన కోసం రాజకీయాల్లోకి వచ్చినట్టు తెలిపారు. రాబోయే ఎన్నికల్లో తన మద్దతు ఎవరికిస్తానో ఇప్పుడే చెప్పలేనన్నారు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి నిజంగా గౌరవంగా సాధారణంగా ఆహ్వానించి నీలాంటి వాళ్ళు ఉంటే 10 మందికి నేనంటే నేను కాదు రంగా గారనే వ్యవస్థ 10 మందికి ఉపయోగపడుతుందని చెప్పని ఒక ఆలోచనతో పిలవటం జరిగింది. అసలు ఏంటి అని చెప్పే లోపల మొత్తం దాడులు, ప్రతి దాడులు, నానా రకాలుగా మాటలు. నేను మళ్ళీ ఒకటే చెప్తున్నాను. ఫస్ట్ చాలా క్లియర్గా గుర్తుంచుకోండి. ఆయన అభిమానించే వాళ్ళు ప్రతి పార్టీలోనూ ఉన్నారు. ఆ వ్యక్తులు ఎవరో అందరికీ తెలుసు. వైసీపీలో ఎన్నో అవమానాలను భరించారని అన్నారు రాధ. 4 ఏళ్లుగా ఆ పార్టీ తన క్యారెక్టర్ను చంపేసిందని నిందించారు. తన తండ్రి ఆశయ సాధన ఆ పార్టీలో సాధ్యం కాదని తెలియడంతో రాజీనామా చేసినట్లు తెలిపారు. తనను తమ్ముడి కంటే ఎక్కువన్న జగన్ తనకు తీవ్ర అన్యాయం చేశారని వాపోయారు. తనకే ఇలా చేస్తే ప్రజలకు ఏం చేస్తారని ప్రశ్నించారు. మీతో కొనసాగాలని చెప్పని, కేవలం నా తండ్రి ఆశయం సాధించాలని చెప్పని గత కొన్ని సంవత్సరాలుగా ఎన్నో ఇబ్బందులు పడుతూ, అవమానాలు పడుతూ, పార్టీలో కొంతమంది ఒక క్యారెక్టర్ అసోసియేషన్ చేసినా సరే అన్ని దిగమింకుంటూ కాముగా బరాయిస్తూ వచ్చాను. కేవలం ఒకటే, నా తండ్రి ఆశయం నెరవేర్చగలుగుతానని చెప్పని దీంతో ముందుకెళ్ళాను. కానీ అతనికి ఎటువంటి ఇది లేదు. తన తండ్రి విగ్రహావిష్కరణకు కూడా పర్మిషన్ తీసుకోవాలనడం బాధేసిందన్నారు. ప్రతిదానికి జగన్ అనుమతి తీసుకోవడం తన వల్ల కాదన్న రాధ తన తండ్రి అభిమానుల్ని సంతృప్తి పరచాలన్నదే లక్ష్యమన్నారు. జగన్ తన పద్ధతులు మార్చుకోవాలని హితవు పలికారు. జగన్ రెడ్డి గారు స్వయానా ఎవడికి చెప్పి వెళ్ళావు, ఎవడు చెప్పావని చెప్పండి. ఎవడు చెప్పాలి? రంగారావు విగ్రహావిష్కరణ చెప్పడానికి ఎవడు చెప్పాలి? ఎవడు పర్మిషన్ తీసుకోవాలి? అది పర్మిషన్ తీసుకోవాలి ఏంటది? మేము వైసీపీని వీడాక ఆ పార్టీ అభిమానులు తనను బెదిరించారని వంగవీటి రాధ చెప్పారు. సోషల్ మీడియాలో కించపరుస్తూ పోస్టులు పెట్టడమే కాకుండా చంపేస్తామని హెచ్చరించారని అన్నారు. తాను చనిపోతే మీకు మంచి జరుగుతుందంటే చంపేయండి అన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు రకరకాల దాడులు చేయించి, రకరకాల గ్రూపులు క్రియేట్ చేయించి, కొంతమంది బెదిరింపులు, నేను చంపేస్తాం, నీ అంతు తేలుస్తాం, నన్ను చంపి మీకు నిజంగా సాటిస్ఫాక్షన్ వస్తుందని చెప్పి అనుకుంటే నన్ను చంపేసేయండి బాబు. రాధ వ్యాఖ్యలకు వైసీపీ కూడా అంతే ఘాటుగా కౌంటర్ ఇచ్చింది. రంగా విగ్రహావిష్కరణకు అనుమతి తీసుకోవాలన్న మాట శుద్ధ అబద్ధమన్నారు పేర్ని నాని. ఆయన చంద్రబాబు ట్రాప్లో పడ్డారని, రంగాను చంపిన పార్టీలోకి వెళ్లాలనుకోవడం సరికాదన్నారు. రంగా ఆశయాలను టీడీపీ అధినేత నెరవేరుస్తారని నమ్మడం భ్రమే అని చెప్పారు. ఈ రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారి ట్రాప్లోకి రాధాబాబు గారు పడ్డాడేమో అని చెప్పని మనకు అర్థమవుతుంది. జగన్ గారు మాత్రం ఏ రోజు కూడా రంగా గారి విగ్రహాల్ని నాకు చెప్పకుండానో, లేకపోతే వెళ్ళకూడదని, రంగా గారి విగ్రహాలకి మీరు ఓపెన్ చేయడానికి వెళ్ళకూడదు, లేకపోతే నియోజకవర్గ సమన్వయకర్త పర్మిషన్ తీసుకుని వెళ్ళాలని మాత్రం ఆయన ఏ రోజు చెప్పలేదు. మొత్తంగా వైసీపీ వంగవీటి వర్గీయుల మాటల యుద్ధం కొనసాగుతూ ఉంటే, మరోవైపు రాధ ఏ పార్టీ వైపు అడుగులు వేస్తారనేది ఉత్కంఠ రేపుతోంది.